ఈరోజు దివంగత నేత ఖమ్మం ముద్దుబిడ్డ మొహమ్మద్ జావేద్ గారి జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ గారు ఇచ్చేశారు. మరియు సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నేతలందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున సంజీవ్ రెడ్డి భవన్కి చేరుకున్నారు. వారికి మనం ప్రగాఢ సానుభూతి తెలిపించి వారి కుటుంబం నుంచి కూడా షహలా జావేద్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపించారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తప్పకుండా జావేద్ గారి ఏదైతే ఆశయాలు ఉన్నాయో, వారు ఏదైతే యాత్ర మొదలుపెట్టారో, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలో రావటమే నా లక్ష్యం, కానీ వాళ్ళు రక్తం చింది దారబోసి వాళ్ళు డబ్బులు సైతం లెక్క చేయకుండా, ఆస్తులు లెక్క చేయకుండా వారు ఏదైతే ప్రయత్నం చేసి చివరి నిమిషంలో దేవుడు మరి ఎందుకు అలా అన్యాయం చేసిండు అనేది ఒక బాధాకరమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా వాళ్ళ పాప కూడా అంత బుర్కాలో ఉండి కూడా ఒక ముస్లిం మహిళ ఈరోజు ముందొచ్చి నేను నాన్నగారి సేవల్ని చేస్తా అని చెప్పి ఏదైతే అమ్మాయి చెప్తా ఉందో వారికి హ్యాండ్స్ అప్ చేశారు. గతంలో ఒక మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మీనాక్షి నటరాజన్ గారు వారి సమక్షంలో భారీ ఎత్తున వాళ్ళ ఇంటి దగ్గర ఒక 5,000 మందితో పెద్ద కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళు అమ్మాయి తప్పకుండా వస్తుంది కాబట్టి మేము తప్పకుండా సేవలు తీసుకుంటా ఉన్నారు. మరి జావేద్ గారు చనిపోయి దగ్గర 4 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు వారికి ఒక నామినేట్ పోస్టు వారి అమ్మాయి నేను చేస్తా అని చెప్పినప్పుడు కూడా ఇంకా ఇవ్వకపోవటం మా కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి కూడా వచ్చిందంటే బయటికి ఇమీడియట్లీగా ఇస్తే ఇలా ఎంత బాగుండేది అంటే ప్రజల్లో ఒక మంచి మెసేజ్ పోయేది. అయినా ఇప్పటికి కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది పార్టీ మీద, పెద్దల మీద, భట్టి గారి మీద, తుమ్మల గారి మీద, పొంగులేటి గారి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా ఏదో అతి త్వరలోనే అమ్మాయికి ఇస్తారని చెప్పి కూడా మనకు పూర్తి నమ్మకం ఉంది. అయితే ఈరోజు కూడా మనం తప్పకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడే రఘునాథపాలెంలో కూడా అక్కడ ఉన్న వృద్ధాశ్రమంలో కూడా అక్కడ పండ్లు పంపిణీ చేసి అక్కడ వృద్ధులతో ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. జావేద్ గారు బతికున్నప్పుడు ఆయన ప్రతి బర్త్డే కూడా ఆ అనాథాశ్రమంలో పోయి కేక్ కట్ చేసి అక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా భోజనాలు పెట్టడం, వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళకి పండ్లు పంపిణీ చేయడం, ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసేది. అలాంటి దాంట్లోనే మేము ఇవాళ చేసింది చిన్న భాగం కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు జిల్లా సేవాదళ ఆధ్వర్యంలో ఇక్కడ జరగటం, ఇంతమంది దానికి రావటం జావేద్ గారి మీద అభిమానంతో మన అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. వారు మా మధ్యలో లేనప్పటికీ కూడా తప్పకుండా వారి ఆశయాలు మేము నెరవేర్చడానికి మునుముందు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.